ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన వైఎస్ జగన్ ఫలితాల తర్వాత మొదటిసారి పులివెందులు వెళ్లారు. అధికారాన్ని పోగొట్టుకుని సొంతూరికి వెళ్లిన జగన్ను ఓదార్చడానికి జనం పోటెత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 3 రోజుల పర్యటన నిమిత్తం జగన్ పులివెందులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు సోమవారం కూడా పులివెందుల్లోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు జగన్ అందుబాటులో ఉండనున్నారు. మొదటి రోజు మధ్యాహ్నానికి కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్కు ఘన స్వాగతం లభించింది. అప్పటి నుంచి అడుగడుగునా జగన్ వెంట జనం కనిపించడం విశేషం. జగన్ను కలుస్తున్న ప్రజానీకం ఆయన్ని ఓదార్చడం ఆశ్చర్యం. 5 ఏళ్లు గట్టిగా ఓర్చుకుంటే మళ్ళీ మనదే అధికారమని ప్రజలకు ఆయన భరోసా ఇస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్ని అమలు చేయడం సులువు కాదని జగన్ చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే రానున్న రోజుల్లో పోరాటాలు చేస్తామని జగన్ హెచ్చరిస్తున్నారు. ఘోర పరాజయం పొందినప్పటికీ 40% ఓటు బ్యాంక్ వైసీపీకి ఉంది. ఓటమికి దారితీసిన పరిస్థితులపై నిర్మోహమాటంగా విశ్లేషించుకోవాల్సిన తరుణం ఇదే. జగన్ తమను కలవలేదనే ఆవేదన, ఆగ్రహం ముఖ్యంగా కేడర్లో ఇంతకాలం ఉంది.